హాయ్ ఫ్రెండ్స్, ఆది మానవులంటే కేవలం చిన్న చిన్న జంతువులను వేటాడి దొరికిన పండ్లను తిని బతికేవారని మనం అనుకుంటాం. కానీ సుమారు 18 లక్షల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఏకంగా భారీ ఏనుగులను వేటాడి వాటిని ముక్కలు ముక్కలుగా కోసి విందు చేసుకునేవారని మీకు తెలుసా? టాంజానియాలోని ఓల్డ్ వాయ్ గోల్డ్స్ ప్రాంతంలో దొరికిన ఆధారాలు మానవ చరిత్రనే తిరగరాస్తున్నాయి. ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను స్పెయిన్కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ హ్యూమన్ ఎవల్యూషన్ అలాగే టాంజానియా శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. ఈ అధ్యయనానికి ప్రముఖ ఆర్కియాలజిస్టు మాన్యువల్ శాంటోంజా నాయకత్వం వహించారు. టాంజానియాలో ప్రసిద్ధి వాల్డ్ వాయ్ గోల్డ్స్లో ఉన్న బెడ్ 11 అనే పొరల్లో ఈ ఆధారాలు దొరికాయి. ఇక్కడ దొరికిన ఏనుగు అస్థిపంజరాలను విశ్లేషించినప్పుడు అవి సహజంగా చనిపోయినవి కావని, ఆది మానవులే వాటిని వేటాడి చంపారని స్పష్టమైంది. అసలు ఆదిమానవులు అంతటి భారీ ఏనుగులను ఎలా చంపగలిగారు? సరిగ్గా ఇదే సమయంలో అంటే 18 లక్షల ఏళ్ల క్రితమే ఆయిషిలియాన్ టెక్నాలజీతో చేసిన రాతి పనిముట్లు వెలుగులోకి వచ్చాయి. ఇవి పాతకాలం నాటి పనిముట్ల కంటే చాలా పదునుగా పెద్దవిగా ఉండేవి. ఈ అధునాతన పనిముట్లను వాడే మన పూర్వీకులు ఏనుగులను వేటాడి వాటి చర్మాన్ని వలిచి మాంసాన్ని తీసేవారని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు ఏమనుకున్నారంటే ఎక్కడైనా జంతువు చనిపోతే దాని మాంసాన్ని ఆదిమానవులు తిని ఉంటారని భావించారు. కానీ ఈ కొత్త ఆధారాల ప్రకారం వారు ఏదో దొరికింది కదా అని కాకుండా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసి ఏనుగులను వేటాడేవారు. కేవలం మాంసమే కాదు, ఎముకల లోపల ఉండే పోషకాలు అధికంగా ఉండే మధ్య కోసం కూడా ఎముకలను విరగ్గొట్టేవారు. ఇక భారీ జంతువులను వేటాడడం అంటే అది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. దీనికోసం ఆది మానవుల మధ్య గొప్ప సమన్వయం, సంభాషణ ఉండాలి. ఏనుగుల వేట మొదలైన తర్వాతే మన పూర్వీకుల్లో సామాజిక ఐక్యత పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఒక భారీ లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయటం ఇక్కడే మొదలైంది. కేవలం మాంసం తినడమే కాదు, ఏనుగుల ఎముకలను కూడా వారు వదలలేదు. చంపిన ఏనుగు ఎముకలతోనే మరిన్ని కొత్త పనిముట్లను తయారు చేసుకునేవారు. ఇది అప్పట్లో ఒక సాంకేతిక విప్లవం లాంటిది అనుకోవచ్చు. ఎక్కువ శక్తినిచ్చే మాంసాహారం తీసుకోవడం వల్లే మన పూర్వీకులు మెదడు పరిమాణం కూడా వేగంగా పెరిగిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. చూశారుగా, లక్షల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు ఎంతటి తెలివైన వేటగాళ్ళు. టాంజానియాలో దొరికిన ఈ ఏనుగుల కళేబరాలు మన పరిమాణ క్రమంలో ఒక అద్భుతమైన మలుపును గుర్తు చేస్తున్నాయి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.